రండి వచ్చి ఫోన్ చేయండి. ఆకలిగా లేదు, నువ్వు తినే. రే నువ్వైనా తింటావా? నేను ఆల్రెడీ పార్టీలో తినేసి వచ్చా. మానేయండి తిండి. ఆ? అమ్మకి చెప్పే వెళ్ళాను కదా నా పార్టీకి. ఐ జస్ట్ డోంట్ గెట్ హర్ సమ్ టైమ్స్. రే నీకు ఇష్టమని సాంబార్ రైస్ చేశాను. ఆకలి లేకపోయినా తిను, యాషాలేమాక. అమ్మ నాకు అసలు అర్థం కాదు నాన్న. ఇప్పుడే తిట్టింది మళ్ళీ ఫుడ్ అంట. మెంటల్. అమ్మలు అంతేరా, ఎట్లే మనకు తిండి పెడతారు, మనతోనే తిట్లు తింటారు. ఏమనుకోవాలని వాళ్ళు అంతేరా. గొడవ పడేది మనతోనే, మన మంచి కోసమే. మనం దాన్ని చేదస్తాం అనుకుంటాం, వాళ్ళు దాని బాధ్యత అనుకుంటారు. కరెక్ట్. ఈరోజు సంథింగ్ ఇంట్లో అమ్మో నాన్నో తాతయ్యో నాన్నమ్మో లేకపోతే ఇంకెవరు అడుగుతారా మన్ని తిన్నావా ఉన్నావా అని? వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు విలువ తెలియదురా. రేపు లేరనుకో, వాళ్ళు మనతో ఉన్న ప్రతి క్షణం చాలా విలువైందిరా. ట్రెషర్ ఇట్. సారీ నాన్న, ఇందాక అమ్మ సడన్ గా తిట్టేసింది. తిడతారా, పెద్దవాళ్ళందరూ తిడతారు. అర్థం ఏమైంది? ఈగో ఎందుకు మనకి? అన్నది మనోళ్ళేగా, మన కోసమేగా. వాళ్ళు ఉన్నంత వరకేనా? వాళ్ళ చిన్న పిల్లలు, వాళ్ళు పోతే మన బాల్యం కూడా వాళ్ళతో తీసుకుపోతారు.